ఉండాలి తప్ప ప్రతిపక్ష పాత్ర. రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ తరహా రాజకీయాలు చేయలేదు కదండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన పుట్టినరోజు గొర్రెలు కోసాడా లేదా బర్రెలు కోసాడా? ఏం కోసాడు చెప్పండి చిన్నప్పరెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు కొడుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చూపించినటువంటి వీడియోకి సమాధానం చెప్తే ఏదైనా మాట్లాడతాం. మీరు చేసే నేను చూపించినటువంటి వీడియోకి మీ ఎల్లో మూకలు ప్రభుత్వం గొర్రెల్ని నరుకుతా ఉన్నారు కదా, మీ ఎల్లో మూకలు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పలేక ఏదో మాట్లాడుతూ ఉంటే అది ఏమి అడిగిందని మాట్లాడకుండా మీరు చెప్తే చెప్పండి. ఏ సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఎందుకు నరకలేదు గొర్రెండి? మా పొడుగు బలహీనకి అప్పు చెప్పారేంటి? సజ్జన రామకృష్ణారెడ్డి గారికి గొర్రె దొరకలేదా? చేతి కత్తి దొరకలేదా? ఏ రోజా గారు నరకొచ్చు కదా? ఇట్లా బదులు నరకొచ్చు కదా గొర్రెని. ఆమె ఎందుకు నరకలా? ఆమె పిల్లల చేత నరికించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రక్తం తిట్టొచ్చు కదా. ఏ వర్మ గారు నేను మిమ్మల్ని ఇక్కడ నేను చూపించినట్టు కూడా మీ కార్యకర్తలు బడుగులే చేసింది. మరి బడుగులు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పించారు? నువ్వు నవ్వకుండా ఉన్నావు. మరి బడుగులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎవరు ఇక్కడ ఎవరిని ప్రోత్సహించి బడుగులే చేయాలి, లేదా చిన్నపరెడ్డే చేయాలి, లేకపోతే వెంకటరెడ్డే చేయాలని చెప్పేసి ఎవరు చెప్పరు సార్. ఎవరు కార్యకర్తలు ఎవరు ఆనందంగా వాళ్ళు చేసుకుంటారో కొన్నిసార్లు జరిగినటువంటి తప్పులకు సంబంధించి ప్రభుత్వం శిక్షిస్తుంది. దాని గురించి మాట్లాడగలి. తెలుగుదేశం చేసినటువంటిది తప్పు అని ఫస్ట్ మాట్లాడితే తప్పితే మాట్లాడడానికి అర్హత లేనటువంటి పరిస్థితి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వీడియో చూపిస్తే దాని గురించి మాట్లాడు. చిన్నపరెడ్డి ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని. మీ పార్టీ నుంచి ఎవరైనా ఖండించారండి ఈ మేకల్ని గొర్రెల్ని నరకటాన్ని? చెప్తున్నారు కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే చెప్తున్నా. తప్పు ఎవరు చేసినా తప్పే. తెలుగుదేశం వారు చేసినటువంటిది పెద్ద తప్పు, 100 మంది మధ్యలో జరిగినటువంటిది. ముందు దాన్ని మీరు తప్పుగా భావించి మీరు చెప్పండి, జాతికి క్షమాపణ చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. వర్మ గారు తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. మీకు తాడిదన్నదే తెలుసు, మాకు తలదన్నదే తెలుసు. అంత సినిమా లేదులే. దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏది మాట్లాడినా ఒప్పుకుంటాం. ప్రభుత్వం చూస్తూ ఊకోదు. మీరు దీనికి సమాధానం చెప్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ తెలుగుదేశం కార్యకర్తలు చేసింది తప్పేనని సమాధానం చెప్తే తప్పితే మీరు మాట్లాడటానికి అర్హత లేదు. ఉండండి సార్. ఎంత బ్రహ్మాండంగా కనపడతా ఉంటే వేల మంది సినిమాల్లో చూపించినట్టు సార్. ఎక్కడేం సార్ రాష్ట్రాల్లో జరిగినటువంటి కార్యక్రమం చెప్పండి. అది అట్లాగా సార్. ఏంటి వర్మ గారు ఆయన చూపించేది ఏంటి? వర్మ గారు చూడండి సార్, కళ్ళప్పకిచ్చి చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో బడుగులతోటి గొర్రెల్ని కషాయిగా నరికించి ఫ్లెక్సీల మీద చల్లినటువంటి రక్తాన్ని చూపిస్తున్నాను సార్. అది చూడండి సార్. ఇదిగో ఇప్పుడు చూడండి సార్. అలాంటి కార్యక్రమాలు ఉంటే ప్రభుత్వం ఖండిస్తుంది. ఏం ఖండిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇక్కడ 100 మంది కాకుండా మీరు కేసు పెట్టాలి. మీరు కేసు పెడితే నిజంగా మీరు మాట్లాడినట్టు, లేదంటే మీరు లోకేష్ ఈ రక్తం అంటే మీకే ముద్దు. మరి మీరు ఎందుకు రక్తాలు తాగుతారో మరి నాకేం అర్థం కావట్లేదు సార్. మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మెలగండి అంటే దీని మీద సమాధానం చెప్పి కాదండి. దీని మీద చంద్రబాబు నాయుడు వస్తుంది. దీని మీద సమాధానం చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, మీకు అర్హత ఉంటుంది. లేకుండా మీరు హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నీతి బోధలు మాట్లాడినా ప్రజలు దాన్ని హర్షించరు. అదిగోండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడుతూ ఉన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఏంటండి? దేనికి సమాధానం చెప్పాలి వర్మ గారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కాదండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు బలిచ్చారట ఎక్కడ రాప్తాడులో. అది ఆ వీడియో చూపిస్తున్నారు ఈయన. మాకైతే తెలియదండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మెల్ల వేసుకొని తిరుగుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు, ఇది దేశద్రోహం, వారిని శిక్షించాలి అని. ఏం సార్? సరే వర్మ గారు రచ్చ కోసం కాదు కానీ ఇలాంటి కార్యక్రమాలను ఎవరో ప్రోత్సహించకూడదండి. అలా చేసే వాళ్ళను అదుపు చేసుకోవాలండి. లేకపోతే రాష్ట్రంలోనూ గ్రామాల్లో భయానక వాతావరణం అండి. ఆరింత గర్భిణీ స్త్రీ మీద కూడా కాలు పెట్టి తంతే అది ఎవరు తన్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ అని రాసుకున్నా కూడా ఇదిగో ఇట్లాంటి తప్పుడు ప్రచారం మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడటం బాగాలేదు. వర్మ గారు అక్కడ కట్టిన ఫ్లెక్సీల్లో వర్మ గారు విధ్వంసం అని రాయటానికి ముందు విధ్వంసం అని రాశారు. మళ్ళీ అని రాయటం కూడా రాక లా కింద
కొమ్మిచ్చి మళ్ళీ అని రాశారు. అంటే అటువంటి నిరక్షరాస్యులను చేరదీసి మీరు జెండాలు ఇచ్చి జగనన్న ఫోటో ఇచ్చి ఫ్లెక్సీ కట్టించి ఈ నవనేరం చేస్తూ ఉంటుంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందండి? ప్రభుత్వం చర్యలు తీసుకోదా? చట్టానికి చేతులు బారు కావా? ఆ పని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలను ఏ Right, పార్టీ okay. ప్రోత్సహించకూడదు, ఏ నాయకుడు ప్రోత్సహించకూడదు. ఓకే, రైట్ రైట్. ప్రసాద్ గారు రెస్పాండ్. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్ వర్మ గారు. ఈ జంతు బలులు అన్నవి ఖచ్చితంగా నిషేధించారు, అయినా సరే దాన్ని ఎవరు ఆపట్లేదు. ఈ ప్యానల్లో ఉన్న మనందరం కూడా నాన్ వెజిటేరియన్సే, ఎవడు వెజిటేరియన్ లేడు. అంచేత జంతు బలులు వీటి గురించి మనం ఎంత తక్కువ మాడితే అంత బెటర్. రెండోది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అవసరం అయితే ఒకలాగా, తెలుగుదేశానికి సంబంధించిన అవసరం అయితే ఒకలాగా చెప్పడం చాలా సులువుగా, ఆస్కవిత్వం చెప్పినంత సులువుగా ఉంటుంది మా బాలకోట గారికి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ ఈ విషయంతో స్టార్ట్ చేసే ముందు అమరావతి మన లాంటి వాళ్ళ కోసం ఇచ్చిన రాజధానికి ఆ త్యాగ ఫలితం రామారావు గారు అనే రైతు చనిపోయినందుకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ హోంమంత్రి గారు